తెలంగాణ 2025 టీసీసీ నోటిఫికేషన్ విడుదల చేస్తారండి. సో ఎవరైతే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ ఎవరైతే అవుదాం అనుకుంటున్నారో, అండ్ టైలరింగ్ ఆర్ ఎంబ్రాయిడరీ కోర్సెస్ కావచ్చు, డ్రాయింగ్ సంబంధించిన కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు తెలంగాణలో 2025కి సంబంధించి విడుదల చేస్తారు. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఆ కోర్సెస్ ఏముంటాయి, ఆ కోర్సెస్ వల్ల మన గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సో ఫిజికల్ మోడ్లో అప్లై చేసుకోవాలా, ఆన్లైన్ మోడ్లో ఉంటుందా, చలాన్ ఏ విధంగా కట్టాలి, సో ఈ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్ నోటిఫికేషన్ గురించి ఇన్ డెప్త్ గా నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా ఇదే వీడియోలో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో అటాచ్ చేస్తాను. సో ఆ వీడియో చూస్తే మీకు ఈ కోర్సులో లైక్ ఇది ప్రిలిమ్స్ లాగా, ఇది క్వాలిఫై అయిన తర్వాత మీకు ట్రైనింగ్ పీరియడ్ ఏ విధంగా ఉంటుంది, సో అది పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఏ విధంగా వస్తుందో ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోతో చూడండి. సో ఇప్పుడు ఈ టీసీసీ ఎగ్జామ్ గురించి ఆ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీటీసీ వేరు. టీటీసీ అంటే మనకు ఎస్జిటి గవర్నమెంట్ టీచర్, ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్కి సంబంధించింది. అంటే గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, గురుకులాల్లో కావచ్చు, కొన్ని పోస్టులు అయితే ఉంటాయి. ఆ పోస్టులకు ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, అదర్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్. సో మెయిన్గా ఎవరైతే డ్రాయింగ్ కావచ్చు, టైలరింగ్ కావచ్చు, ఎంబ్రాయిడరీ వర్క్ ఎవరైతే ఈ ఏదో ఒక ఏరియాలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే ఈ ఎగ్జామ్ అయితే రాయండి. రాసిన తర్వాత పాస్ అయిన తర్వాత లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. ఎవరైతే క్వాలిఫై అండ్ ఎవరైతే సెలెక్టెడ్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మీకైతే ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ తర్వాత మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు, అంటే ఎలిజిబిలిటీ అయ్యే సర్టిఫికేట్. అప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి టీసీసీ ఎగ్జామ్ అంటే మనకు టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్. సో టీసీసీ అంటే అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఈ టీసీసీలోనే లోవర్ గ్రేడ్ ఉంటుంది, హయ్యర్ గ్రేడ్ ఉంటుంది. సో లోవర్ గ్రేడ్ అంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లోవర్ గ్రేడ్కి అప్లై చేసుకోవాలి. హయ్యర్ గ్రేడ్కి మీరు డైరెక్ట్ అప్లై చేసుకోలేరు. ఎవరైతే ప్రీవియస్ బ్యాచెస్లో లోవర్ గ్రేడ్ చేసి ఇప్పుడు హయ్యర్ గ్రేడ్ ఎవరైతే సర్టిఫికేట్ తెచ్చుకుందాం అనుకుంటున్నారో మీరు హయ్యర్ గ్రేడ్ అని క్లిక్ చేసి మీరైతే మళ్ళీ అప్లై చేసుకోవాలి. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు ఇందులో డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీకి సంబంధించిన కోర్సెస్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్, సో ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో అది వచ్చేసి మనకు జనవరి ఆర్ ఫిబ్రవరి 2026లోనే ఉంటుంది. సో మనకు ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా షేర్ చేస్తాను దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేస్తాను. సో చూసే వాళ్ళు చూడొచ్చు. సో జనవరి ఫిబ్రవరిలో మీకైతే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే లోవర్ గ్రేడ్. సో ఫ్రెష్ క్యాండిడేట్స్ మినిమం 7th పాస్ అయితే సరిపోతుంది. 7th ఉన్నా 10th ఉన్నా సరిపోతుంది, మినిమం 7th ఉంటే సరిపోతుంది. అండ్ హయ్యర్ గ్రేడ్కి లోవర్ పాస్ అయి ఉండాలి. సో హయ్యర్ గ్రేడ్కి లోవర్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లికేబుల్. సో కంప్లీట్ ఎడ్యుకేషన్ చేయని వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. సో ఇప్పుడు మనకు నోటిఫికేషన్లో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజు లాస్ట్ డేట్స్ ఇచ్చారో అది చెప్తాను. సో డ్రాయింగ్ లోవర్, సో డ్రాయింగ్లో ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో మీకు ఎగ్జామ్ ఫీ వచ్చేసి 100 రూపీస్. అండ్ డ్రాయింగ్ హయ్యర్, సో లోవర్ కాకుండా హయ్యర్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో 150 రూపీస్. టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోవర్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో 150 రూపీస్. అండ్ హయ్యర్ గ్రేడ్లో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఈ ఎంబ్రాయిడరీ, టైలరింగ్ 200 రూపీస్. ఇవి నార్మల్గా విత్ ఇన్ డేట్స్లో అప్లై చేసుకున్న వాళ్ళకు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 5th డిసెంబర్ 2025 లోపు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మీరు డిఓ ఆఫీస్, సో మీ ఓన్ జిల్లా ఏదైతుందో అక్కడికి వెళ్ళి మీరు ఈ అప్లికేషన్ ఫామ్, చలాను, మీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, అవన్నీ మెమోస్ కావచ్చు, ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అవన్నీ మీ డిఓ ఆఫీస్లో వేయాలి. మీ కన్సర్న్ డిస్టిక్ ఏదైతుందో ఆ డిఓ సార్కి వెళ్ళి ఇవి ఇచ్చేస్తే మీకు కంప్లీట్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసినట్టు. ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేస్తే కాదు, ఆన్లైన్లో అప్లై చేయాలి అండ్ మీరు అక్కడికి వెళ్ళి ఇవ్వాలి. అండ్ ఇంకొక స్టెప్ కూడా ఉంటుంది, చలాన్ తీసుడు. సో అప్లై చేయకన్నా ముందే మీరు చలాన్ కూడా వేయాలి. అది కూడా ఎట్లా చేయాలో చెప్తాను. విత్ ఫైన్ లాస్ట్ డేట్ 12th డిసెంబర్ 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. అండ్ 19th డిసెంబర్ లాస్ట్ డేట్ విత్ ఫీ 75 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. సో ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో 5th డిసెంబర్ లోపే అప్లై అయితే చేసుకోండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇప్పుడు ఎవరైతే ఈ కోర్సెస్ లైక్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో మీరు డైరెక్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోరాదు. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ మీరు చలాన్ తీయాలి. సో చలాన్ తీయాలి, చలాన్ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ చలాన్ తీసి అది మీరు నియర్ బై బ్యాంక్స్లో అది అమౌంట్ పే చేసుకున్న తర్వాత మీకు ఒక చలాన్ నెంబర్ వస్తుంది. ఆ చలాన్ నెంబర్తో మీరు అప్లికేషన్ తీయాలి. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఆ ఒరిజినల్ చలాన్, మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకొని మీ డిఓ ఆఫీస్కి లాస్ట్ డేట్ లోపు ఇవ్వాలి. సో ఇవి మనకు స్టెప్స్. సో ఇప్పుడు చలాన్ ఏ విధంగా తీయాలో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ చలాన్కి సంబంధించింది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను. అండ్ అప్కమింగ్ వీడియోస్లో ఓన్లీ చలాన్ ఎలా ఫిల్ చేయాలో అది కూడా డీటెయిల్ వీడియో చేస్తాను. సో అప్పుడు మీరైతే మీ మొబైల్ ఫోన్స్లోనే మీరైతే చేసుకోవచ్చు. సో నార్మల్గా గూగుల్లో చలాన్ అని క్లిక్ చేయండి. నార్మల్ చలాన్ అని క్లిక్ చేసిన తర్వాత కింద మనకు 3rd or 4thలో
IFMIS అనేది ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకు చలాన్ ఎంట్రీ ఫామ్ అనేది మనకు తెలంగాణకు సంబంధించిన ఒక అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో చలాన్ ఎంట్రీ ఫామ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ట్రెజరీ చలాన్ అని ఉంటుంది. ఆ ట్రెజరీ చలాన్ క్లిక్ చేసిన తర్వాత చలాన్ ఎంట్రీ ఫామ్ ఉంటుంది. ఆ చలాన్ ఎంట్రీ ఫామ్ క్లిక్ చేసి చలాన్స్లో చలాన్ ఫామ్ ఉంటుంది. అది మనము డౌన్లోడ్ చేసుకోవాలి. లైక్ మనకు వస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. సో ట్రెజరీ ఆప్షన్ వస్తుంది. ఆ ట్రెజరీ ఆప్షన్లో మీరు డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి, మీ సొంత డిస్టిక్. నెక్స్ట్ సబ్ ట్రెజరీ అంటే మీ మండల్. సో మీరు ఏదైతే మండల్ ఉందో ఆ మండల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎంటర్ DDO కోడ్. సో ఇక్కడ మనకు డీటెయిల్ నోటిఫికేషన్లో DDO కోడ్ ఇచ్చారు. సో ఆ DDO కోడ్ కూడా మీరు ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ DDO కోడ్ మనకు నోటిఫికేషన్ వచ్చేసి 2500030301. అది మన డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది అండ్ మనకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, అది ఎంటర్ చేయాలి. ఆ DDO కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నోటిఫికేషన్లోనే ఎగ్జామ్ ఫీ చలాన్ కింద మనకు కొన్ని ఇచ్చారు. ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఆర్ట్స్, కల్చర్, జనరల్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్. సో వీటి గురించి కోడ్స్ ఇచ్చారు కదా, మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి కోడ్స్. మనకు మేజర్ హెడ్, సబ్ మేజర్, మైనర్ హెడ్, సో ఇలా ఇచ్చారు కదా. ఆ కోడ్స్ ఏవైతే ఉన్నాయో 0 to 0 4 బాక్సెస్ ఫిల్ చేయండి. నెక్స్ట్ 2 బాక్స్లో 01, నెక్స్ట్ 3 బాక్సెస్ 012, నెక్స్ట్ 06, 800 అవి ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మీకు అక్కడ మీ నేమ్ అడుగుతుంది. రెమిటర్స్ నేమ్ అంటే మీ నేమ్. సో మీ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అడ్రస్, మీ కంప్లీట్ అడ్రస్ ఇవ్వండి. నెక్స్ట్ పర్పస్ ఏముండదండి, TCC ఎగ్జామ్ అప్లికేషన్ ఫీ అని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్, మీ ఓన్ మొబైల్ నెంబర్, మీ అమౌంట్ మీరు ఎంత పే చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మీరు డ్రాయింగ్ లోవర్ అప్లై చేస్తే 100 రూపీస్, డ్రాయింగ్ హయ్యర్ 150. సో ఎక్కడ మీరు ఎంతైతే పే చేస్తున్నారో అది. సో అమౌంట్ పే చేయండి. అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఒక చలాన్ వస్తుంది. సో ఆ చలాన్ మీకు 3 or 4 కాపీస్ వస్తాయి. ఒక దాంట్లో మనకు నార్మల్గా చలాన్స్ ఎలా అయితే ఉంటాయో పేపర్స్ ఆ విధంగా వస్తాయి. అది ప్రింట్ తీపియండి. ప్రింట్ తీసి మీకు నియరెస్ట్ ఏదైతే SBI కావచ్చు అలాంటి బ్యాంక్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మీరైతే పే చేసుకోండి. పే చేసిన తర్వాత 1 or 2 కాపీస్ వాళ్ళు తీసుకొని మీకు ఒరిజినల్ది చలాన్ ఇస్తారు. సో ఆ కాపీ మీ దగ్గర ఉంచుకోవాలి. ఈ చలాన్ ద్వారా మీరు అఫీషియల్గా ఇప్పుడు ఆన్లైన్లో ఫిల్ చేసుకోవాలి. సో అందరూ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ చలాన్ నింపాలి. సో చలాన్ ఆన్లైన్లో నింపి ఆ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసి మీరు నియరెస్ట్ బ్యాంక్స్లో వెళ్ళి ఇచ్చేస్తే అది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మేజర్గా మీ యొక్క ఆధార్ కార్డు ఉండాలి. మీకు ఏమైనా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవన్నీ ఉండాలి. సో అవి ఉంటేనే మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఇప్పుడు కింద డిస్క్రిప్షన్ అదే మనకు మెయిన్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, క్లిక్ చేయండి. సో మీ ఆధార్ కార్డు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్, మీ జెండర్, మీ క్వాలిఫికేషన్, మీరు లోవర్ అప్లై చేస్తున్నారా హయ్యర్ అప్లై చేస్తున్నారా ఆ డీటెయిల్స్ అడుగుతుంది, అవి ఎంటర్ చేయండి. అండ్ చలాన్ ఏదైతే చలాన్కి సంబంధించిన డేట్ కావచ్చు, చలాన్ నంబర్ కావచ్చు అవి అడుగుతుంది. సో అప్లికేషన్కి సంబంధించి నేను సపరేట్ వీడియో చేస్తాను. సో అవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అన్నీ ప్రాపర్గా ఎంటర్ చేశారా లేదా అవన్నీ చూసి మీకు ఫోటో అడిగితే ఫోటో అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ కొట్టండి. ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు అప్లికేషన్ ప్రింట్ వస్తుంది. సో ఈ అప్లికేషన్ మీ నియరెస్ట్ DEO అంటే మీది ఏ జిల్లా అయితే ఉందో ఆ జిల్లాకు సంబంధించిన DEO ఆఫీస్లో ఈ అప్లికేషన్ ఇవ్వాలి. సో ఏమేమి ఇవ్వాలంటే ఫస్ట్ చలాన్ తీస్తారు, ఒరిజినల్ చలాన్. దానికి సంబంధించిన జిరాక్స్ కూడా మీరు తీయాలి. ఒక 2 sets ఒరిజినల్ చలాన్, 2 sets ఆఫ్ జిరాక్స్. అప్లికేషన్ కూడా 2 sets తీపించుకోండి అప్లికేషన్. నెక్స్ట్ మీరు ప్రూఫ్గా పెట్టాలి. 7th అయితే 7th, 10th అయితే 10th. సో ఇక్కడ మాకు డిగ్రీ ఉంది, ఇంటర్ ఉంది, అవన్నీ అవసరం లేదు. మనకు 10th అడుగుతున్నారు కాబట్టి 10th. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఆధార్ కార్డ్, నెక్స్ట్ 2 photos, అప్లికేషన్, చలాన్. సో ఇవి మీరు మీ నియరెస్ట్ DEO ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాతనే మీకు ఫైనల్ అప్లికేషన్ అప్రూవ్ చేసుకున్నట్టు. సో ఫస్ట్ చలాన్, నెక్స్ట్ అప్లికేషన్, అది ప్రింట్ తీపియాలి, జిరాక్స్ సెట్స్ అటాచ్ చేయాలి. మీకు నియరెస్ట్ DEO ఏదైతే మీ సొంత జిల్లా ఉందో అక్కడికి వెళ్ళి మీరైతే ఇచ్చేసేయాలి. ఇచ్చిన తర్వాతనే మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు. సో మళ్ళీ మనకు జనవరి, ఫిబ్రవరిలో మీకైతే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో మీకు మినిమం మార్క్స్ రావాలి. క్వాలిఫై అయిన తర్వాత సర్టన్ డిస్ట్రిక్ట్స్కి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. లిమిటెడ్ సీట్స్లో మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు 42 days ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత మీకు మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకు మీకు పాస్ సర్టిఫికేట్, లోవర్ అయితే లోవర్, హయ్యర్ అయితే హయ్యర్, మీకు ఏ గ్రేడ్లో లైక్ డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ దానికి సంబంధించి ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరైతే ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ పడితే మీరు అప్లికేబుల్. మళ్ళీ లోవర్ తర్వాత హయ్యర్ ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో మళ్ళీ ఇదే ఎవ్రీ ఇయర్ ఒక నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు హయ్యర్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి.
సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది, ఆ వీడియో మీరు చూసుకొని చేసుకోవచ్చు. కింద అన్ని లింక్స్ ఉంటాయి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పీడిఎఫ్ లింక్స్ అన్ని షేర్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అయ్యి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.